అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ అయితే G7 దేశాలకి ఒక పిలుపునిచ్చారు. నిన్నే ఈ విషయాన్ని చెప్పారు. ఏదో ఒక విషయాన్ని చెప్పండి అంటే ఇంతకు ముందు ఏమొచ్చేసి యూరోప్ దేశాలు ఏమొచ్చేసి అటు ఇటు తర్జన భర్జన పడుతున్నాయి. కానీ G7 దేశాలు మాత్రం భారత్, చైనా మీద సుంకాలు విధించడానికి అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో శాంతి స్థాపన ఆలస్యమైంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ భారత్, చైనా మీద సుంకాలు విధించడానికి సిద్ధమైతే మేము కూడా అందుకు సిద్ధమే. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పుడు ఈ G7 దేశాల మంత్రులందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఆ కాన్ఫరెన్స్ కి ఇప్పుడు US వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ అధ్యక్షత వహించాడు. మొత్తానికైతే G7 దేశాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి. భారతదేశం మీద సుంకాలు విధించడానికి, అంటే 100% సుంకాలు విధించడానికి 7 దేశాలు సుంకాలు విధించడానికి అయితే అనుమతులు ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటది. అయితే భారత్ అయితే ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు, అలాగని మొండిగా ముందుకు వెళ్ళడం లేదు.